గతంలో సినిమా సక్సెస్ ను 50 డేస్ రన్ 100 డేస్ రన్ అంటూ చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సిల్వర్ స్క్రీన్ మీద సినిమా లాంగ్ రన్ అన్నది దాదాపు కనుమరుగైంది. అందుకే సక్సెస్ ను కేవలం కలెక్షన్ లెక్కలతోనే చెబుతున్నారు. ఈ టైంలో ఓ చిన్న సినిమా రేర్ రికార్డ్ సెట్ చేసింది. కమర్షియల్ స్టార్స్ కు కూడా బిగ్ షాక్ ఇచ్చింది. యానిమేషన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహావతార్ నరసింహ రికార్డులు తిరగరాస్తోంది. ఇలాంటి స్టార్ కాస్ట్ లేకుండానే పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అయింది ఈ మూవీ. అంతేకాదు ఈ మధ్య కాలంలో మరే సినిమాకు సాధ్యం కాని విధంగా 50 డేస్ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది మహావతార్ నరసింహ. టాప్ స్టార్స్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలకు కూడా సాధ్యం కాని ఈ 50 డేస్ రన్ రికార్డ్ మహావతార్ నరసింహకు ఎలా సాధ్యమైందన్న చర్చ జరుగుతోంది. కమర్షియల్ సినిమాలకు ఇంత లాంగ్ రన్ ఉండకపోవడానికి ముఖ్య కారణం జాన్రా. దాదాపు అన్ని సినిమాలు యాక్షన్, వైలెన్స్ బేస్డ్ గా తెరకెక్కుతుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా థియేటర్లకు రావడం లేదు. దీంతో లాంగ్ రన్ సాధ్యం కావడం లేదు. మరోవైపు టికెట్ రేట్స్ కూడా కమర్షియల్ సినిమాల లాంగ్ రన్ కు ఇబ్బందికరంగా మారాయి. ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకు వెళ్లడం అన్నది సామాన్య ప్రేక్షకుడికి అందని స్థాయికి రావడం సినిమా లాంగ్ రన్ మీద ప్రభావం చూపిస్తోంది. అందుకే కమర్షియల్ సినిమాల విషయంలో మేకర్స్ రీథింక్ చేయాలన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.